చిత్తూరు జిల్లా మదనపల్లి టీడీపీ అభ్యర్థి దొమ్మలపాటి రమేష్ ప్రచారంలో దూకుడు పెంచారు. పెద్ద సంఖ్యలో ఇతర పార్టీల నుంచి కార్యకర్తలు, మహిళా సంఘాల నేతలు పార్టీ కండువా కప్పుకుంటున్నారు. టమాటా రైతుల సమస్యలు పరిష్కారానికి చిత్తశుద్దితో పనిచేస్తున్నామంటున్నారు. ఇప్పటికే హంద్రనీవాతో తాగునీరు సమస్య పరిష్కారం చేశామని, భవిష్యత్తులో నిమ్మనపల్లి, రామసముద్రం మండలాలకు సాగు, తాగునీరు అందిస్తామంటున్న రమేష్తో మా కరెస్పాండెంట్ దామోదర్ ఫేస్ టు ఫేస్. చిత్తూరు జిల్లా మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దొమ్మలపాటి రమేష్ పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ప్రచారం కొనసాగిస్తున్నారు. అనూహ్యంగా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు విశేష ఆదరణ చూపిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభిమానులతో పాటు జనసేన నుంచి పెద్ద ఎత్తున టీడీపీలో చేరడం ఇక్కడ విశేషం. దీంతో పాటు ప్రతి వాడవాడకు వెళ్ళినప్పటికీ అక్కడ ప్రజలంతా నీరాజనాలు పలుకుతూ తమ ఓటు తెలుగుదేశం పార్టీకి అంటూ ఆయనకు చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దొమ్మలపాటి రమేష్తో పాటు ఇక్కడ స్థానికులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాము. చెప్పండి, ఎలా ఉంది మీకు రెస్పాన్స్? ఇక్కడ మేము నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా, గ్రామాలకు వెళ్ళినా, వార్డుల్లో మున్సిపల్ వార్డులోకి వెళ్ళినా పెద్ద ఎత్తున ప్రజల్లో ఘనస్వాగతం పలుకుతున్నారు. ఆ ఘనస్వాగతం పలికే విధానాన్ని చూస్తే తెలుగుదేశం పార్టీని మదనపల్లిలో ఇటు ఎమ్మెల్యే అభ్యర్థిని, అటు ఎంపీ అభ్యర్థిని ఇద్దరిని కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మాకు సంకేతాలుగా భావిస్తాను. మిమ్మల్ని ఏవి గెలిపించబోతున్నాయి? మదనపల్లిలో ముఖ్యంగా మాకు తీవ్రమైనటువంటి తాగునీటి ఎద్దడి ఉంది. చంద్రబాబు నాయుడు గారు 2400 అడుగుల్లోకి మదనపల్లికి తీసుకొచ్చి ఈరోజు అంద్రినీవా జలాలు, కృష్ణమ్మ జలాల్లో మదనపల్లిలో మా 2 సమ్మర్ ట్యాంకులు ఏర్పాటు చేసి నీళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుంది. రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి తప్పించినారని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. అదేవిధంగా గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి 2600 కోట్ల ఖర్చుతో టెండర్లు కూడా అయినాయి. త్వరలోనే మా తమ్మలపల్లికి, మదనపల్లికి, పొంగునూరు, పలంనేరు, కుప్పము, బంగారపాలెం వరకు ఈరోజు తాగునీరు పైపు లైన్ ద్వారా ఇంటింటికి ఇచ్చే పథకం కూడా అమలు చేసినారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మా ప్రాంతంలో అంతా కూడా అపర భగీరథుడు అని చెప్పి, రాష్ట్రం ఇంత లోటు బడ్జెట్లో ఉన్న మహిళలు సొంత చెల్లెళ్ళు అని చెప్పి ఈరోజు ఉండేటువంటి ఆర్థిక కష్టాలతో పుట్టింటి వాళ్ళు కూడా ఏటా మహిళలకు పసుపు కుంకుమ ఇవ్వలేకపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ నేను పెద్దన్నగా ఉంటానని చెప్పి 2 విడతతో 20,000 రూపాయలు పసుపు కుంకుమ ఇవ్వడం జరిగింది. ఈరోజు మేనిఫెస్టోలో ఏం చెప్తారో, ఇంకా ప్రతి సంవత్సరము మహిళలకు ఈరోజు ఆర్థికంగా లోటు ఉంది కాబట్టి 20,000తోనే సరిపెట్టినాను. రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరము 20-25,000 రూపాయల వరకు ప్రతి సంవత్సరము 5 ఏళ్ళు పసుపు కుంకుమ ఇచ్చే విధంగా, అదేవిధంగా రైతులకు రైతు సహాయం కింద ఈరోజు 2 హెక్టార్లు ఉంటే 15,000, 2 హెక్టార్లు మించితే 10,000, అది కూడా ప్రతి సంవత్సరము ఈరోజు ఇస్తానని చెప్తానండి. నిరుద్యోగ వృత్తి 2,000 నుంచి 4,000 చేస్తానడు. ఎలక్షన్లు అయిపోయేంత వరకు ఆపుతామని చెప్పి చెప్తాన్నారు. అదేవిధంగా ఈరోజు వృద్ధులు తీసుకుంటే 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్, ఆనాడు 75 రూపాయలు ఉండే పెన్షన్ 200 చెప్తే రాజశేఖర రెడ్డి విజిల్ వేసేది 75 నుంచి 200 అని, అంటే 1.5 పెంచే. ఈరోజు చంద్రబాబు నాయుడు 10 ఇంతలు పెంచే, మళ్ళా 15 ఇంతలు 3,000 రూపాయలు కూడా ఇస్తానని చెప్పి ఈరోజు చెప్తాన్నాడు. ఏ విధంగా చూసినా ఆర్థికంగా లోటు ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి కులానికి, ప్రతి మతానికి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు. మతం విషయానికి వస్తే ముస్లింలకు దుల్హన్ పథకం, ఈరోజు దుల్హన్ పథకం కింద 1,00,000 రూపాయలు పెంచుతున్నాడు. లోన్స్, మైనార్టీ కార్పొరేషన్, వాళ్ళ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలంటే ఇదే. అదేవిధంగా బీసీ పిల్లలు కూడా విదేశాల్లో చదువుకుంటే ఈరోజు బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చి విదేశాల్లో చదివించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపులకు వాళ్ళ పిల్లలు కూడా విదేశాల్లో చదువుకుంటే ఏర్పాటు చేస్తున్నాడు, లోన్స్ ఇస్తున్నాడు, ఆర్థికంగా ఆదుకుంటున్నాడు. మసీదులకు ఈరోజు మౌజన్లకు, పేష్మాములకు. అదే మీరు మదనపల్లికి ఏం చేయబోతున్నారు? మదనపల్లి నియోజకవర్గంలో మదనపల్లి టౌన్ వీటికే నీళ్ళు వచ్చినాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. నిమ్మనపల్లి ప్రాజెక్టుకు కూడా తాగునీళ్ళు వల్ల, సాగునీళ్ళు ఇవ్వాలని అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు, ఇస్తామని చెప్పి. ఈరోజు మదనపల్లి 2,400 ఎత్తులో ఉంటే మాకు 200 ఎత్తులో రామసముద్రం మండలం ఉంది. రామసముద్రం మండలం కూడా లిఫ్ట్ పెట్టి తాగునీళ్ళు, సాగునీళ్ళు ఇస్తానని చెప్తున్నారు. ఈరోజు నిమ్మనపల్లి డబుల్ రోడ్డు, అదేవిధంగా మదనపల్లి రామసముద్రం డబుల్ రోడ్డు, మదనపల్లి రోడ్లన్నీ కూడా సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది.
మదనపల్లి నియోజకవర్గంలో ఎక్కడ కూడా మట్టి రోడ్డు లేకుండా తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు వేస్తాం. మదనపల్లి ఈరోజు మా హాస్పిటల్ కూడా 200 పడకల హాస్పిటల్ అయింది. అదేవిధంగా మదనపల్లికి కావాల్సినటువంటి ఏ చిన్న సహాయాన్ని కూడా అందరి దృష్టికి తీసుకుపోయి వాళ్ళు ప్రజలు కోరిన ఏ డెవలప్మెంట్ యాక్టివిటీని కూడా నెరవేర్చేదానికి ముందుంటానని చెప్పి తెలియజేసుకుంటాను. నియోజకవర్గంలో టమోటా రైతులు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. వారికి మీరు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? గతంలో కూడా టమాటా రేట్లు లేనప్పుడు రైతులను ఆదుకునేదానికి ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వమే కొని రైతులను కూడా ఇతోధికంగా ఆదుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చెప్పినారు, మదనపల్లిలో టమాటా ప్రాసెస్ పరిశ్రమ పెడతారని చెప్పి గతంలో చెప్పినారు. ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మదనపల్లి రైతులందరినీ ఆదుకునేదానికి భవిష్యత్తులో టమాటా పరిశ్రమను మదనపల్లికి తీసుకొస్తాం. ఒకవేళ ఏదైనా కుదరకపోతే కూడా భవిష్యత్తులో నా సొంత డబ్బులతో అయినా టమాటా ప్రాసెసింగ్ పరిశ్రమను మదనపల్లికి తీసుకొస్తానని చెప్పి మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందువల్ల కొంత పనులు చేయలేకపోయినాను. ఈసారి ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వస్తుంది, తాను కూడా ఎమ్మెల్యేగా ఉంటాను. ఈ నేపథ్యంలో మదనపల్లి నియోజకవర్గంలో టమోటా రైతుల కష్టాలను తీర్చడానికి పూర్తి స్థాయిలో ప్రాసెసింగ్ యూనిట్ని ఇక్కడికి తీసుకురావడమే కాకుండా మరోవైపు మదనపల్లి యొక్క తాగునీటి సమస్య పరిష్కారం చేస్తానని, అంతేకాకుండా ఇక్కడ ఉపాధి పరిశ్రమ బెంగళూరుకు దగ్గరగా ఉన్నందువల్ల ఇక్కడ ఉపాధి అవకాశాలు కలగజేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తానని, సర్వతో ముఖాభివృద్ధిగా మదనపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటున్నాడు టీడీపీ అభ్యర్థి దొమ్మలపాటి రమేష్. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, ఎన్టీవీ, మదనపల్లి నుంచి.